బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చేసిన అప్పులెన్నో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ విధ్వంసం, ఆర్థిక అరాచకం పేరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేయబోతోంది. ఇందులో 1956-2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన ఖర్చులో తెలంగాణకు వచ్చిన వాటా, జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం చేసిన అప్పుల గురించి వివరించడంతో పాటు 2014 నుంచి 2023 దాకా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులెన్నో బయటపెట్టబోతోంది. 2014 నుంచి 2023-24 బడ్జెట్ ప్రతిపాదనలతో కలిపి మొత్తం అంచనాలు, పెట్టిన ఖర్చు, చేసిన అప్పులపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతోంది. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, చెప్పండి, ఈ రోజు కూడా అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ఉండబోతాయనుకోవచ్చా? శ్వేతపత్రం రిలీజ్ అవబోతుంది, అలాగే ఏ కీలక అంశాలపై చర్చ ఉండబోతుంది అనుకోవచ్చు? మరి కాసేపట్లోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఒక శ్వేతపత్రం విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అలానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్రానికి 75,000 కోట్ల అప్పు ఉంటే అది ఇప్పుడు దాదాపుగా 7 లక్షల కోట్లు దాటిపోయింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన అటు మొన్నటిదాకా విపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్థికవేత్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సంపన్న రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చివేశారు, అప్పుల కుప్పగా దీన్ని మార్చారంటూ పదే పదే ఆరోపణలు చేశారు. నిజంగా కూడా అనేక అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేశారు, కానీ వాటిని వాస్తవాల్ని దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ మంత్రులతో కావచ్చు, వివిధ సమీక్షా సమావేశాల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వాస్తవంగా అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని వడ్డీతో సహా ఎన్ని చెల్లించాల్సి వస్తుంది తదితర వివరాలన్నింటినీ కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 75,000 కోట్ల అప్పు ఉంటే గత 10 ఏళ్లలో అది దాదాపుగా 10 రెట్లకు పైగా పెరిగి 7 లక్షల రూపాయల కోట్లు దాటిపోయి ఉంటుందని తెలుస్తుంది. ఇందులో ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం కింద తెచ్చింది 4 లక్షల కోట్ల రూపాయల పైగా ఉంటుందని ఇప్పటికే తెలుస్తుంది. అంటే పూర్తి వాస్తవిక లెక్కలన్నీ కూడా ఇంకా అధికారులన్నీ కూడా క్రోడీకరించి అటు ప్రభుత్వానికి అందజేశారు. మరి కాసేపట్లోనే అసెంబ్లీలో వాటిలన్నింటినీ కూడా చెప్తారు. ఇవన్నీ కూడా అప్రాక్సిమేట్గా ఇప్పటిదాకా తెలిసిన లెక్కలు. ఇంకా వివిధ కార్పొరేషన్లు, ఎస్పీవీలు, స్పెషల్ పర్పస్ వెహికల్స్ సంస్థలకు గ్యారంటీలుగా ఇచ్చి దాదాపుగా 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఇక కార్పొరేషన్ల ద్వారా కార్పొరేషన్ల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం ద్వారా 1,10,000 కోట్ల రూపాయల పైగా అప్పు తెచ్చి ఉంటారని తెలుస్తుంది. ఇది మొత్తం కలిపితే 7 లక్షల రూపాయల కోట్లు దాటిపోయి ఉంటుంది. ఈ అప్పులు కాకుండా ఇంకా ప్రభుత్వం చెల్లించాల్సినవి ఇంకో 1,00,000 కోట్ల దాకా ఉంటాయని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. అంటే మొత్తం మీద 7 లక్షలకు పైగా 7 లక్షల కోట్లకు అప్పు ఉంటే మరో 1,00,000 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం తక్షణమే చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. అయితే గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన బడ్జెట్ ప్రతిపాదనలు కనుక చూసినట్లయితే ఖర్చుకు పొంతనకు తేడా లేకుండా పోయింది. దాదాపుగా 20% తేడా ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు మొత్తం 14,87,834 కోట్ల రూపాయలను బడ్జెట్ కింద ప్రతిపాదిస్తే అందులో ఖర్చు చేసింది మాత్రం కేవలం 12,24,877 కోట్లు మాత్రమేనని ప్రభుత్వం ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనుంది. ఇక తీసుకున్న అప్పులకు కట్టాల్సిన వడ్డీలు ఏటికి పెరుగుతూనే వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పులకు ఏడాదికి అసలు వడ్డీ కలిపి దాదాపుగా 55,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కలన్నింటినీ కూడా దాచిపెట్టి అద్భుతమైన అభివృద్ధి జరిగిపోయినట్లుగా కళ్ళకు ఒక అభివృద్ధి అనే దాంతో కళ్ళను కమ్మేశారు. తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా అనేక రకాల అక్రమాలకు పాల్పడ్డారంటూ వాళ్ళు చేసిన అక్రమాలన్నీ కూడా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇక అధికారులకు జవాబుదారీ తనం కూడా లేదు. చాలామంది వివిధ సంస్థలకు కానీ కార్పొరేషన్లకు సంబంధించి బాధ్యులుగా ఉన్న అధికారులు కూడా
వాస్తవ లెక్కలు చెప్పడం లేదు. కార్పొరేషన్లు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది, అప్పు చేసిన కార్పొరేషన్ తిరిగి వేరే కార్పొరేషన్కి ఎందుకు బదిలీ చేయాల్సి వచ్చింది, నగదంతా కూడా ఈ వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా అటు కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించనుంది. ప్రస్తుతానికి దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ లెక్కలన్నీ చెప్పి ఇచ్చిన వాగ్దానాలను తప్పుకునేందుకే ఈ రకమైన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు. కానీ అసలు వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉంది, నిజంగానే ఇప్పటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని నిజాలు చెప్తూ వచ్చిందా, అభూత కల్పనలు చెప్పిందా అనేది అధికారులు ఇచ్చిన లెక్కలతో మొన్నటిదాకా ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో వివరించడానికైతే కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఈరోజు అసెంబ్లీ ప్రారంభం అయిన తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శ్వేతపత్రం విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. చూడాలి దీనిపైన అటు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా సమాధానం ఇస్తుంది అనేది కూడా మనం వేచి చూడాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.